హాయ్ అండి. మీలో చికెన్ కర్రీ ఎంతమందికి ఇష్టం అండి? మా ఇంట్లో అయితే అందరికీ చాలా చాలా ఇష్టం. నేను ఎప్పుడు చేసిన చికెన్ కర్రీ లొట్టలేసుకొని తింటారనుకోండి. ఒకసారి నేను చేసే పద్ధతిలో మీరు కూడా చికెన్ కర్రీ చేసి మీ ఇంట్లో వాళ్ళకు వండి పెట్టండి. అస్సలు వదలమన్నా వదలరు. అందుకోసం నేను 1 కేజీన్నర చికెన్ తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకుని దానిలో స్పైసెస్ వేసానండి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు గ్రేవీ దీనిని బాండీలో వేసేస్తున్నానండి. ఈ గ్రేవీలో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అల్లం వెల్లుల్లిపాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ నువ్వులు, ఒక 10 జీడిపప్పులు, ఒక చిన్న కొబ్బరి ముక్క ఇవ్వండి నేను ఈ పేస్ట్ తయారు చేయడానికి వాడింది. ఈ కర్రీ టేస్ట్ మొత్తం రావడానికి కారణమే ఈ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగి పచ్చి వాసన పోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి పైకి వచ్చేస్తుందండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినట్టు. ఇప్పుడు మనం శుభ్రం చేసుకుని పెట్టుకున్న చికెన్ పీసెస్ దానిలో వేసి మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలా మంచిగా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చికెన్ పీసెస్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు చికెన్ పీసెస్ కలిపి మళ్ళీ 10 to 15 మినిట్స్ ఉడకనియండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేటట్లుగా చికెన్ పీసెస్ని కలపండి. చికెన్ పీస్ని కలిపిన తర్వాత మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల వరకు మళ్ళీ ఉడకనియండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. చికెన్ పీస్ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచడం వల్ల చికెను లోపల నుంచి బాగా కుక్ అయి ముక్క బాగా సాఫ్ట్గా తయారవుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మధ్య మధ్యలో చికెన్ పీసెస్ని కదుపుతూ ఉండి మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు ఉడకనియండి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ కేజీన్నర చికెన్ తీసుకున్నా కాబట్టి 3 స్పూన్ల కారం వరకు వేసుకున్నానండి. కారం వేసిన తర్వాత ముక్కలని అటు ఇటు బాగా కలుపుతూ ఉండండి. కారం మొత్తం ముక్కలకి పట్టిన తర్వాత కారంలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వాటర్ పోయకుండా లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనియండి. ఇప్పుడు మనకి గ్రేవీ కోసం 1.5 గ్లాస్ వాటర్ పోసుకుని ముక్కల మొత్తం కలిసేలా కదపండి. వాటర్ పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 మినిట్స్ వరకు చికెన్ని ఉడకనియండి. చికెన్ ఉడికిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు మనకు చికెన్ ఉడికిందని తెలిసిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను చికెన్పై చల్లుకుని స్టవ్ కట్టేయడమేనండి. అంతేనండి, వేడి వేడిగా చికెన్ కూర రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.